హాయ్ సినిమా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. సందీప్ కిషన్ అండ్ రావు రమేష్ గారు అండ్ రీతు వర్మ గారు మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన మజాకా మూవీ డైరెక్టర్ బై త్రినాథ్ రావు గారు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరా లేక రొటీన్ కాన్సెప్టా లేక జెండాపై కవరేజ్ అయిపోయిందా? అసలు ఏంటి సినిమా, అలా ఎలా ఉంది? సింపుల్ క్లారిటీ మనం మాట్లాడుకుందాం. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, సందీప్ కిషన్ ఒక అమ్మాయిని, రావు రమేష్ గారు ఒక అమ్మాయిని, అమ్మాయిలు ఎవరో మీకు బాగా తెలుసు, వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అవుతారు. ఆ మ్యారేజ్ చేసుకునే అనే దాని మధ్య తిరిగి మొత్తం కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ ఎమోషనల్గా రన్ అయ్యే ఒక మూవీ అంతా. ఇంకా వేరే ఏం లేదు, కాన్సెప్ట్ అంతా కూడా అదే. ఇంకా సినిమా ఎలా ఉంది, ఏంటి, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అని మాట్లాడాలంటే పక్కగా ఇప్పుడు బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. రావు రమేష్ గారు, సందీప్ కిషన్ గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా బాగా ఉంటుంది. వీళ్ళ ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్న బాండింగ్ చాలా బాగా సెట్ అయిందని చెప్పాలి. ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కానీ పర్ఫెక్ట్గా లీజ్ జేమ్స్, తన పేరేమిటో తెలియదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా సెట్ చేశారని చెప్పాలి. ఇంకా నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, పక్కాగా కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా చెప్పాలంటే సెకండ్ హాఫ్ పక్కాగా ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఫిరెండ్స్. ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఈ సినిమాకి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే వన్ టైం ట్రై చేయవచ్చు అనిపించింది నాకైతే. ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు, మరీ అంత హెవీ ఫన్ అయితే లేదు కానీ ఒక డీసెంట్ ఎంటర్టైనర్ విత్ ఫ్యామిలీతో చూడవచ్చు అనిపించింది నాకైతే. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ, మరీ అంత హైలైట్ అయితే ఏం లేదు కానీ ఒక యావరేజ్ మూవీగా ఉంది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను, చూసేయండి. మీరు ఈ సినిమా చూసారా లేకపోతే చూడాలనుకుంటున్నారా? మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. థ్యాంక్ యూ.